Okay, dear students, today we are discussing about reduction formula for integral cosecant power n x dx, where n is greater than or equal to 2, and also deduce the value of integral cosecant power 5x dx. Okay, let us see that. Solution: in is equal to integral cosecant power n x dx. దిస్ ఈజ్ ఐఎన్. సో కొసీకెంట్ పవర్ ఎన్ ఉంది కాబట్టి ఆ విధంగా పేరు పెట్టడం జరిగింది. సో వీ హ్యావ్ టు ఫైండ్ ద రిడక్షన్ ఫార్ములా ఫర్ దిస్ ఇంటిగ్రల్. ఫర్ దట్ పర్పస్ వీ హ్యావ్ టు ఎక్స్ప్రెస్ cosecant power n x as cosecant power n minus 2x into cosecant square x dx. So here it is 2. So cosecant power n x dx ని మనం ఈ విధంగా రిప్రజెంట్ చేసుకోవాలి. cosecant power n minus 2x ఇంటూ cosecant square x. సో అంటే cosecant power nలో ఒక 2 పవర్స్ని రెడ్యూస్ చేసి పక్కన cosecant స్క్వేర్గా మనం రాసుకోవాల్సి ఉంటుంది. నౌ దిస్ ఈజ్ u అండ్ దిస్ ఈజ్ v. సో పవర్ n మైనస్ 2 అంటే n ఉన్నటువంటి దాన్ని మనం uగా, కొసీకెంట్ స్క్వేర్ని మనం వీగా తీసుకొని బై పార్ట్స్ రూల్ అప్లై చేసుకోవాలి. బై పార్ట్స్ రూల్ ఇంటిగ్రల్ UVdx ఈజ్ ఈక్వల్ టు u ఇంటూ ఇంటిగ్రల్ VDX మైనస్ ఇంటిగ్రల్ ఆఫ్ d బై dx ఆఫ్ u ఇంటిగ్రల్ VDX హోల్ dx ప్లస్ c ఇంటిగ్రేషన్ కాన్స్టెంట్. సో ఇంటిగ్రల్ u ఇంటూ v, 2 ఫంక్షన్స్ ఇట్లా మల్టిప్లికేషన్లో ఉన్నప్పుడు మనం ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ ద్వారా మనం ఇంటిగ్రేట్ చేయవలసి ఉంటుంది. దాని ఫార్ములా అది ఫస్ట్ ఫంక్షన్ ఇంటూ ఇంటిగ్రేషన్ ఆఫ్ సెకండ్ ఫంక్షన్ మైనస్ ఇంటిగ్రల్ ఆఫ్ డెరివేటివ్ ఆఫ్ ఫస్ట్ ఫంక్షన్ ఇంటూ ఇంటిగ్రల్ ఆఫ్ సెకండ్ ఫంక్షన్ హోల్ dx ప్లస్ c. సో దిస్ ఈస్ కాల్డ్ బై పార్ట్స్ ఫార్ములా. సో మనం ఇక్కడ దీన్ని ఎందుకు యూగా తీసుకోవాలి, దీన్ని ఎందుకు వీగా తీసుకోవాలనే విషయం కూడా మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. సో మన ఇక్కడ పవర్ n ఉంటేనే మనకి ఇంటిగ్రేషన్ ఫార్ములా లేదు. ఇంటిగ్రేషన్ ఫార్ములా లేనటువంటి దాన్ని మనం ఇంటిగ్రేషన్ కనుక్కునే ప్రయత్నం చేస్తున్నాం మనం. సో దీనికి మనం ఇంటిగ్రేట్ చేయలేం. కొసీకెంట్ పవర్ n మైనస్ 2 అనే దాన్ని మనం వీగా తీసుకున్నట్లయితే వీ కెనాట్ ఇంటిగ్రేట్ దిస్ టైప్ ఆఫ్ ఫంక్షన్స్ బికాస్ దెర్ ఈస్ నో స్టాండర్డ్ ఫార్మ్. ఇట్లాంటి వాటికి సంబంధించి మనం ఇంటిగ్రేట్ చేయలేము. కారణం ఏంటంటే మన దగ్గర ఎటువంటి స్టాండర్డ్ ఇంటిగ్రల్ అనేది వాటికి సంబంధించి లేదు. బట్ వీ హ్యావ్ ఇంటిగ్రల్ కొసీకెంట్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్. సో కొసీకెంట్ స్క్వేర్ ఎక్స్ని మనం వీగా తీసుకున్నట్టయితే అది ఇంటిగ్రేషన్ కిందకు వచ్చేస్తుంది. సో ఇంటిగ్రేషన్లో దీనికి సంబంధించిన స్టాండర్డ్ ఫార్ములా ఉంది. సో మనం ఈజీగా ప్రాబ్లమ్ని క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో ఇట్లా పవర్ n ఉన్నదాన్ని మనం డెరివేటివ్ కిందకు వచ్చే విధంగా తీసుకోవాలి. అది ఇక్కడ డెరివేటివ్ కిందకు వచ్చేస్తుంది. సో ఈ కొసీకెంట్ స్క్వేర్ మనం వీగా ఇంటిగ్రేషన్ కిందకు వచ్చే విధంగా తీసుకోవాల్సి ఉంటుంది. సో ఫస్ట్ ఫంక్షన్ అండర్గోస్ డెరివేటివ్, సెకండ్ ఫంక్షన్ అండర్గోస్ ఇంటిగ్రేషన్. ఓకే, సో u మీన్స్ కొసీకెంట్ పవర్ n మైనస్ 2x ఇంటూ ఇంటిగ్రల్ v మీన్స్ కొసీకెంట్ స్క్వేర్ x dx మైనస్ integral of d by dx of u, that means cosecant power n minus 2x. Integral v dx means integral cosecant square x dx whole dx. Okay, so uv ప్లస్ లో నేను సబ్స్టిట్యూట్ చేశాను, సబ్స్టిట్యూట్ చేయాలి. నెక్స్ట్ స్టెప్ cosecant power n minus 2x. Integral cosecant square x dx means we know that it is equal to minus cot x minus integral of derivative of cosecant power n minus 2. సో డెరివేటివ్లో ఏ ఫంక్షన్కైనా పవర్ ఉంటే ఖచ్చితంగా పవర్ ఫార్ములా అంటే డెరివేటివ్ ఆఫ్ v పవర్ n ఫార్ములా మనం అప్లై చేయాల్సి ఉంటుంది. సో ఆ ఫార్ములాలో మనం పవర్ ముందు రాసుకోవాలి. పవర్లో ఒక నెంబర్ని మనం రెడ్యూస్ చేయాలి. సో డెరివేటివ్లో ఎలాంటి ఫంక్షన్కైనా పవర్ ఉంది అంటే పవర్ ఫార్ములా మనం అప్లై చేయాల్సి ఉంటుంది.
సో ఆ పవర్ని ముందు రాసుకొని పవర్లో ఒక నెంబర్ని మనం లెస్ చేయాలి, తగ్గించాలి. తర్వాత మనం దేనికైతే మనం చేస్తున్నాము డెరివేటివ్ దాని యొక్క బేస్ కొసీకెంట్ ఎక్స్, దీన్ని కూడా మనం డెరివేటివ్ చేయవలసి ఉంటుంది. డెరివేటివ్ ఆఫ్ కొసీకెంట్ ఎక్స్ మీన్స్ మైనస్ కొసీకెంట్ ఎక్స్ ఇంటూ కాట్ ఎక్స్. ఓకే, సో ముందుగా పవర్ ఉంది కాబట్టి పవర్ ఫార్ములా n-2 కొసీకెంట్ బై n-3. తర్వాత బేస్ కొసీకెంట్ ఎక్స్ని మనం డెరివేటివ్ చేయాలి. డెరివేటివ్ ఆఫ్ కొసీకెంట్ మీన్స్ మైనస్ కొసీకెంట్ కాట్. హియర్ ఇంటిగ్రల్ కొసీకెంట్ స్క్వేర్ ఎక్స్ మీన్స్ మైనస్ కాట్ ఎక్స్ డిఎక్స్. ఓకే, ఈ మైనస్ని ముందు రాసుకుందాం మనం. కొసీకెంట్ పవర్ n-2x cot x. Here minus into minus plus, plus into minus minus. So totally it is minus. Take n-2 outside. n-2 మనం outside రాసుకుందాం. Integral cosecant power n-3x into cosecant x. These two are having same base and multiplication is there. So powers are added. సో ఒకే బేస్ ఉండి ఇంటూలో ఉంటే పవర్స్ని మనం యాడ్ చేసుకుంటాం. సో ఈ రెండింటికి బేస్ ఒకటే, ఇంటూలో ఉన్నాయి. సో వీ హ్యావ్ టు యాడ్ దెమ్. కొసీకెంట్ పవర్ n-3, ఇక్కడ కొసీకెంట్ పవర్ 1. సో n-3 ప్లస్ 1 అంటే n-2 వస్తుంది. హియర్ కాట్ ఇంటూ కాట్, కాట్ స్క్వేర్ dx. దిస్ ఈజ్ కాట్ స్క్వేర్. ఓకే, నెక్స్ట్ మైనస్ కొసీకెంట్ పవర్ n-2x ఇంటూ కాట్ ఎక్స్ మైనస్ n-2 ఇంటూ ఇంటిగ్రల్ cosecant power n-2x. Cot square x can be written as cosecant square x minus 1 dx. Okay, write down. Okay, continuation. Minus cosecant power n-2x into cot x minus of n-2 integral of ఈ కొసీకెంట్ పవర్ n-2x తోటి లోపల ఉన్నటువంటి కొసీకెంట్ స్క్వేర్ని 1ని మనం మల్టిప్లై చేయాలి. సో దాన్ని లోపలికి తీసుకెళ్ళినట్లయితే ఇలా వస్తుంది, కొసీకెంట్ పవర్ n-2x ఇంటూ కొసీకెంట్ స్క్వేర్ ఎక్స్. సో బోత్ ఆర్ హ్యావింగ్ సేమ్ బేస్ అండ్ మల్టిప్లికేషన్ ఈజ్ దేర్. సో పవర్స్ ఆర్ యాడెడ్. రెండిటికి బేస్ ఒకటే, ఇంటూలో ఉన్నాయి. సో పవర్స్ మనం యాడ్ చేసుకోవచ్చు. n-2 ఇక్కడ +2, -2 + 2 క్యాన్సిల్ అయిపోయి కొసీకెంట్ పవర్ n వస్తుంది మైనస్. మళ్ళీ ఈ కొసీకెంట్ పవర్ n-2x తోటి 1ని ఇంటూ చేయాలి. 1ని ఇంటూ చేస్తే సేమ్ ఫంక్షన్ మళ్ళీ రిపీట్ అవుతుంది. దేర్ఫోర్ కొసీకెంట్ పవర్ n-2x dx. ఓకే, నెక్స్ట్ స్టెప్ మైనస్ కొసీకెంట్ పవర్ n-2x ఇంటూ కాట్ ఎక్స్. నెక్స్ట్ ఇక్కడ 2 టర్మ్స్ ఉన్నాయి మనకు, వాటిని 2 ఇంటిగ్రేషన్స్గా మనం విడగొట్టాలి. వీ హ్యావ్ టు స్ప్లిట్ దెమ్ ఇంటూ 2 ఇంటిగ్రల్స్. ఇక్కడ n-2 అనేది కాన్స్టాంట్. సో ఇది 2 ఇంటిగ్రేషన్స్కి మనం అవుట్ సైడ్లో వస్తుంది. అది ఇంటిగ్రల్ కొసీకెంట్ పవర్ nx dx. దిస్ ఈజ్ ద ఫస్ట్ ఇంటిగ్రల్. నెక్స్ట్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ n-2 కాన్స్టాంట్ ఇంటిగ్రల్ కొసీకెంట్ పవర్ n-2x dx. ఓకే, సో ఇక్కడ ఇంటిగ్రేషన్లో 2 టర్మ్స్ ఉన్నాయి, మనం వాటిని స్ప్లిట్ చేసి 2 ఇంటిగ్రేషన్స్ కింద రాయాలి.
So n minus 2 into integral cosecant power n x dx minus into minus plus n minus 2 integral cosecant power n minus 2x dx. Next follow the notations. So next notations ni follow kavali. Minus cosecant power n minus 2x into cot x minus n minus 2 into ikkada power n undi kabatti in plus n minus 2 power n minus 2 ఉంది కాబట్టి in minus 2. సో ఇక్కడ in ఉంది, ఇక్కడ కూడా in ఉంది. సో ఈ టర్మ్ని మనం లెఫ్ట్ సైడ్ తీసుకొని రావాలి. ఇక్కడ మైనస్ ఉంది, ఇటు వస్తే ప్లస్ అవుతుంది. in plus n minus 2 into in is equal to minus cosecant power n minus 2x into cot x plus n minus 2 into in minus 2. This is take in as common. ఇక్కడ in మనం కామన్ తీసుకోవాలి. in కామన్ తీసి ఇక్కడ in కోఎఫిషియంట్ 1, ఇక్కడ in కోఎఫిషియంట్ n minus 2. Here same ditto minus cosecant power n minus 2x into cot x plus n minus 2 into in minus 2. So in into n, 1 minus 2 means minus 1. That is equal to same as usual minus cosecant power n minus 2x into cot x plus n minus 2 into in minus 2. నెక్స్ట్ in. సో ఇక్కడ ఉన్నటువంటి n మైనస్ 1 మనం రైట్ సైడ్ తీసుకెళ్ళాలి. రైట్ సైడ్ వెళ్ళినప్పుడు అది రైట్ సైడ్ డినామినేటర్లోకి వెళ్ళిపోతుంది. మైనస్ కొసీకెంట్ పవర్ n మైనస్ 2x ఇంటూ కాట్ ఎక్స్ బై n మైనస్ 1 ప్లస్ n మైనస్ 2 బై n మైనస్ 1. ఈ రెండు కలిపి ఒక బ్రాకెట్లో రిప్రజెంట్ చేస్తున్నాను ఇంటూ in మైనస్ 2. ఓకే, దిస్ ఈజ్ ద రిడక్షన్ ఫార్ములా. Okay, write down. Okay, next I0 అంటే n ప్లస్లో మనం జీరోని సబ్స్టిట్యూట్ చేస్తాం. సో ఇంటిగ్రల్ cosecant power 0 x dx. ఇంటిగ్రల్ cosecant power 0 మీన్స్ ఇట్ ఈస్ నథింగ్ బట్ 1. సో దేనికైనా పవర్ 0 ఉంటే 1 అయిపోతుంది అది. సో ఇంటిగ్రల్ 1 dx. ఇంటిగ్రల్ 1 dx మీన్స్ x ప్లస్ c. నెక్స్ట్ I1 ఇంటిగ్రల్ cosecant x dx. The formula for this integral is log mod cosecant x minus cot x plus c. This is cot x. Okay. సో రిడక్షన్ ఫార్ములాలో సైన్ నుండి కాట్ వరకు ప్రతి ఒక్కదానికి మనం in కనుక్కున్న తర్వాత I0 I1 కనుక్కోవాల్సి ఉంటుంది. ఎందుకంటే మనం ఇది I5 I4 అలాంటి వాటిని క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఈ వాల్యూస్ మనం సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వీ వాంట్ టు ఫైండ్ I5. I5 మీన్స్ ఇంటిగ్రల్ cosecant power 5x dx. ఓకే, దట్ ఈస్ ఈక్వల్ టు, సో I5 మీన్స్ సబ్స్టిట్యూట్ 5 ఇన్స్టెడ్ ఆఫ్ n ఇన్ in. సో inలో n దగ్గర మనం 5ని సబ్స్టిట్యూట్ చేస్తే మనకు I5 వాల్యూ వచ్చేస్తుంది. మైనస్ cosecant power n minus 2 means 5 minus 2. That means 3 into cot x by n minus 1 means 5 minus 1 4 plus n minus 2 means 5 minus 2 3
n minus 1 means 5 minus 1 4, I n minus 2 means I 5 minus 2 I 3. Next step, minus cosecant cube x into cot x by 4 plus 3 by 4 into I3 means once again we substitute 3 instead of n in place of in. సో ఐఎన్లో n దగ్గర మనం 3ని సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనకి మైనస్ కొసీకెంట్ 3 minus 2 means 1, that means 1 cosecant x. Therefore minus cosecant x into cot x by n minus 1 means 3 minus 1 2, and here 3 minus 2 means 1, 3 minus 1 means 2 into I 3 minus 2 means I1. Next, minus cosecant cube x into cot x by 4 plus into minus minus 3 by 4 2 is 8 cosecant x into cot x plus into plus plus 3 1 is 3 by 4 2 is 8. I1 means write this formula, log mod cosecant x minus cot x plus c. Okay, this is the value of I5. Okay dear students, సో మా యొక్క ఛానల్ని ఆదరిస్తున్నందుకు అందరికీ ధన్యవాదాలు. అట్లానే చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా కూడా చూస్తున్నారు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ వాచ్ అవర్ ఛానల్ ఎలైట్ అకాడమీ గుంటూరు. ఓకే, థ్యాంక్ యూ.